హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా బీరకాయ అంటే ఇష్టం లేని వారు ఒక లైక్ వేసుకోండి. సో బీరకాయ చేసుకున్న తర్వాత తొక్కలు పాడేయకుండా ఒక మంచి డెలిషియస్ ఫుడ్ ఐటెం చేసుకోవచ్చు అన్నమాట. ఆ తొక్కల్ని బాగా స్నానం చేపించేసి ఎలా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత లైట్ వెలిగించండి, ముగ్గుడు పెట్టండి, యాజ్ యూజువల్గా ఆయిల్ పోయండి. దాంట్లో ఒక 2 చిల్లీ టపటపడ పేరేటట్టు వేసుకోండి. ఎల్లుల్లిపాయలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. ఇంకేంటి అనుకుంటున్నారు? ఇంక లాస్ట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన తొక్కలే వేసుకోండి. బాగా వేయించరకు ఆగండి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో బాగా తిప్పేసుకోండి, యాజ్ యూజువల్గా మిక్సీలో పెట్టేసుకోండి. దీనికి యాసగా ఉంది కాబట్టి 2 చింతకాయల ముక్కలు వేసేసుకోండి. అబ్బా వెయిట్ చేస్తున్నాయి మన కోసం. అవి వేసుకున్న తర్వాత కొద్దింత ఉప్పు వేసుకోండి టేస్ట్ కోసం. ఇంక మిక్సీ పట్టేయండి, ఒక గిన్నెలో తీసేసుకోండి. అయిపోయింది మన బీరకాయ చట్నీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో నూనె వేసుకుని చట్నీ వేసుకుని తింటే ఉంటుంది. ఉప్పు వరకు నేను భరించినందుకు థ్యాంక్స్ అబ్బా. ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.